ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనమైనది. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును అని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీరు చూడగా అంటే ఎవరంటే యూదావారు చూడగా వారి హృదయం ఏమవుతుందంటే ఉల్లసించినంటే సంతోషం వారిలో కలుగుతుందంట. ఇంతకీ దేవుడు ఇటువంటి వాగ్దానాన్ని ఆ సమయంలో యూదావారికి ఎందుకు ఇస్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదావారిలో ఒక ఆందోళన ఉంది. ఎటువంటి ఆందోళన అంటే యెరూషలేము భవిష్యత్తు గురించి వారిలో ఒక దిగులు ఉంది, ఒక ఆందోళన ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటూ ఉన్నారంటే, వారిలో ఉన్న ఆందోళన దిగులు నుండి వారిని బయటపెడుతూ వారిని ఓదారుస్తానని, వారి జీవితాల్లో సంతోషాన్ని కలుగజేస్తానని తెలియజేస్తున్న సందర్భంలో ఈ మాటను దేవుడు వాగ్దానపు మాటను యూదావారికి తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 66వ అధ్యాయం ముందు వచనాలు మనం చదివితే కనుక 12వ వచనం నుండి, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఉడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును, మీరు చంకలను ఎత్తుకొనబడెదరు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లాసించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే వారిలో ఉన్న ఒక ఆందోళన దిగులు నుండి వారిని బయటపెడుతూ వారిని ఓదారుస్తానని, వారి పరిస్థితులు మార్చివేస్తానని దేవుడు ఒక ధైర్యాన్ని ఇస్తూ వారిని ఆదరిస్తానని, అంతేకాకుండా వారిలో మరలా వారిలో వారి హృదయంలో సంతోషాన్ని కలుగజేస్తానని ధైర్యాన్ని ఇస్తూ ఈ మాట దేవుడు ఆ సమయంలో తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దిగులు ఆందోళన అనేది ఉంటుంది. చాలామంది ఈ వాగ్దానాన్ని వింటున్న వారిలో చాలామందిలో ఏముంటుందంటే ఆందోళనకరమైన పరిస్థితులు, వారి భవిష్యత్తులో ఏమవుతుందని, వారి జీవితంలో తరువాతి దినాన్ని, రేపటి దినాన్ని ఎటువంటి పరిస్థితులు చూడాలని ఆందోళన దిగులు చాలా మందిలో ఉంటుంటుంది. కానీ నీవు దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుల్లో నీవు స్థిరపరచబడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసుకుంటున్నాం దేవుడు ఆదరించే దేవుడు, మనలో ఉన్న ఆ దిగులును ఆందోళనను తీసివేసి సంతోషాన్ని కలుగజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలా మందిలో ఆందోళన దిగులు, భవిష్యత్తులో ఏం జరిగిపోతుంది, రేపటి దినాన్ని ఎటువంటి పరిస్థితిని నేను ఎదుర్కోవాలి, నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు నేను చూస్తాను అనే ఆందోళన భయము చాలా మందిలో ఉంటుంది. కానీ దేవుడు అంటూ ఉన్నారు, మీరు నా దగ్గర ఉంటే, మీరు నాతో పాటు ఉంటే కనుక మీ జీవితంలో ఎటువంటి పరిస్థితిని మీరు చూడగలరంటే, మిమ్మల్ని నేను ఆదరిస్తాను, మిమ్మల్ని ఓదారుస్తాను, మీ జీవితంలో కావాల్సిన ప్రతిదాన్ని నేను దయచేస్తాను. దయచేయడమే కాకుండా మీరు ఉదయం సంతోషించేలా అటువంటి అద్భుతమైన దీవెనలు, ఆశీర్వాదాలు మీ జీవితంలో దేవుడు దయచేస్తానని ఈ వాగ్దాన వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్న ఆందోళన దిగులు ఇవన్నీ పోవాలి. సంతోషాన్ని మన జీవితంలో మనం అనుభవించాలి. సంతోషకరమైన పరిస్థితులు మన జీవితంలో చూడాలంటే మనం దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉండాలి. దేవునికి దగ్గరగా మనం ఉండాలండి. దేవుని వాక్యాలు మనం చూసుకుంటే కనుక కీర్తనలు 5వ కీర్తన 12వ చరణంలో, నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఎవరైతే దేవుని నామాన్ని ప్రేమిస్తారో, దేవునికి దగ్గరగా ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారంట నిన్ను గూర్చి ఉల్లసింతురు. అంటే వారిలో సంతోషం, దేవుని బట్టి వారిలో సంతోషం కలుగుతుంది. దేవుని బట్టి వాళ్ళకి ఇంక భయం ఉండదు, దిగులు ఉండదు, ఆందోళన అనేది ఉండదు. వారి జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నీ జీవితంలో భయానము, నీ జీవితంలోని దిగులు, ఆందోళన ఇవన్నీ పోవాలి. నీ జీవితంలో సంతోషం, నీ హృదయంలో సంతోషం నీకు కలగాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని నామాన్ని ప్రేమించాలి, దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి, దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనివ్వాలి, దేవుణ్ణి ప్రేమించే ఆత్మీయత నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యాలు మనం చూసుకుంటే 68వ కీర్తన 3వ చరణంలో మనం చూడగలం, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక అని అక్కడ మనకు కనబడుతుంది. ఎవరు సంతోషిస్తారండి, ఎవరు ఉల్లసిస్తారండి? నీతిమంతులు. మనము మన జీవితంలో ఉన్న ఆందోళన దిగులు ఇవన్నిటి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. సంతోషకరమైన పరిస్థితులు మన జీవితంలో మనం చూడాలనుకుంటే కనుక మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉంటే కనుక నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఏమవుతారండి? ఉల్లసిస్తారంటే ఆనందిస్తారు, సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు యూదావారిలో ఏముందంటే ఒక ఆందోళన దిగులు,
ఎటువంటి ఆందోళన అంటే భవిష్యత్తులో యెరూషలేము పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే ఆందోళన వారిలో ఉంది. కానీ దేవుడు అంటూ ఉన్నారు, వారిని ఓదార్స్తూ వారిని ధైర్యపరుస్తూ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీ హృదయంలో మరలా సంతోషాన్ని నేను కలుగజేస్తాను, మునుపటి కంటే అధికమైన సంతోషం మీరు చూడగలరు, సంతోషకరమైన పరిస్థితిని మీరు అనుభవించగలరని చెప్పి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఈ వాగ్దానాన్ని దేవుడు అన్నాడు యూదా వారికి ఇస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దేవుని ప్రేమించగలిగితే, దేవుని నామాన్ని ప్రేమించగలిగితే, నీతిమంతులుగా మనం ఉంటే కనుక మన జీవితంలో సంతోషకరమైన పరిస్థితిని చూడగలం. మనలో ఉన్న ఆందోళన, దిగులు ఇవన్నిటి నుండి మనం బయటపడగలం. భవిష్యత్తు గురించిన ఆందోళన మనకు ఉండదు, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి ఏ సమయంలో ఏది కావాలో ఆయనే మనకు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇటువంటి ఆందోళన, భయము మనలో ఉండదు. సంతోషకరమైన పరిస్థితి నడుమ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. హృదయంలో సంతోషం, ఈ దినాల్లో హృదయంలో సంతోషం లేక బయటికి చాలామంది నటిస్తూ ఉంటారు, నేను బాగానే ఉన్నానని. కానీ లోపల బాధ, కృంగుదల, మానసికంగా కృంగిపోతున్న వారు ఉంటూ ఉంటారు. కానీ నీ హృదయంలో సంతోషం కలగాలంటే నీవు దేవుని దగ్గరికి రావాలి, దేవుని నామాన్ని ప్రేమించాలి, నీతిమంతుడిగా నీ జీవితంలో నీ ముందుకు వెళ్ళాలి. అప్పుడు నీ జీవితంలో ఏటు కలుగుతుందండి సంతోషం. నీ భవిష్యత్తు గురించిన భయము, ఆందోళన, దిగులు ఇవన్నింటినీ నువ్వు దూరంగా వెళ్ళగలవు. నీ జీవితంలో ప్రతిదినం ఏ సమయంలో ఏది కావాలో దేవుడు నీ జీవితంలో దయచేసి సంతోషంగా నీ జీవితంలో నీ ముందుకు వెళ్ళాలా ఆయన నీ జీవితంలో కావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేసి ముందుకు నడిపిస్తారండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం ఇంట్లో దీవించిన గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ఊహించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మరి మా హృదయంలో సంతోషము, ఆనందం కలగాలంటే ఎటువంటి ఆత్మీయత మేము కలిగి ఉండాలో ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసిన దేవా. హృదయంలో సంతోషము, భవిష్యత్తు గురించి ఆందోళన, దిగులు లేని పరిస్థితులు మా జీవితంలో చూడాలంటే నిన్ను ప్రేమించాలని, నీతిమంతులుగా మీ జీవించాలని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా. విన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో నిన్ను ప్రేమించి ఆత్మీయతని కలిగి, అంతేకాకుండా నీకు ప్రాముఖ్యతనిచ్చే ఆత్మీయతను వారి జీవితాల్లో కలిగి ఉంటూ నీతిమంతులుగా వారి జీవితంలో ముందుకు వెళ్ళాలా మీరు సాయం చేయండి. తద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని, వారి హృదయంలో సంతోషకరమైన పరిస్థితులను, వారి భవిష్యత్తులో ఏ సమయంలో ఏది కావాలన్నింటినీ మీరు వారికి దయచేసి ఆశీర్వాదంతో ముందుకు నడిపించండి. ఈ దినాన్ని వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.